ఆనందంగా సుఖ సంతోషాలతో హాయిగా సాగిపోతున్న వారి జీవితంపై కరోనా కాటు వేస్తుంది. ఇంటి పెద్దను కోల్పోయేలా చేస్తుంది. అది మర్చిపోయేలోపే మరోసారి విధి వెంటాడింది. ఇంటి బాధ్యతలు చూస్తున్న ఆమెకు మరో వ్యాధి సోకింది. దీంతో అప్పటి నుంచి మంచానికే పరిమితమైంది. వారికి పూట గడవటం కూడా కష్టంగా మారింది. ఖమ్మం జిల్లాలో ఓ ఇల్లాలి దీనగాథపై ప్రత్యేక కథనం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని అంబేద్కర్ నగర్లో సుగుణాకర్ అనే వ్యక్తి తల్లిదండ్రులు, భార్య, పిల్లలతో జీవనం సాగించేవాడు. కరోనాతో ఇంటి పెద్ద మరణించాడు. అప్పటి నుంచి ఇంటి బాధ్యతల్ని భార్య సుజాత చూస్తోంది. కాకర్లపల్లిలో ఆశా వర్కర్ గా పనిచేస్తూ వృద్ధులైన అత్తమామలు, పిల్లల్ని పోషిస్తోంది. ఈ క్రమంలోనే ఆ కుటుంబానికి మరో కష్టం వచ్చి పడింది. రెండు 2022లో సుజాతకి అకస్మాత్తుగా మాటలు పడిపోయాయి. కనుచూపు తగ్గిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో చూపించారు. బ్రెయిన్ లో నరాలకి ఇన్ఫెక్షన్ సోకి బ్లడ్ క్లాట్ అయిందని ఆపరేషన్ చేయాలన్నారు వైద్యులు. ఆరోగ్యశ్రీ కింద సర్జరీ చేశారు. ఇందుకు సుమారు 5 లక్షలు ఖర్చయింది. ఆపరేషన్ తర్వాత మందులు, సూదులు అధిక మోతాదులో వాడటంతో ఆమె కుడికాలి తొంటి ఎముకకు రక్త ప్రసరణ ఆగిపోయింది. దీంతో సుమారు 1.5 లక్షలతో కాలికి రాడ్ వేశారు. అప్పటి నుంచి సుజాత మంచానికే పరిమితమైంది. టాబ్లెట్స్, మెడిసిన్ వల్ల జాయింట్ లోకి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వలేదు. బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకపోవడం వల్ల ఏమైందంటే బ్లడ్ జాయింట్ లో బోన్స్ దెబ్బతిన్నాయి అన్నమాట. ఆ బోన్స్ దెబ్బతినటం వల్ల బోన్ మార్పిడి చేయాల్సి వచ్చిందనమాట. తుంటి ఆపరేషన్ చేశారు. తుంటి ఆపరేషన్ చేసేసరికి మళ్ళీ ఒక 2 లక్షలు ఖర్చు అయింది. ఇట్లా దగ్గర 2 సంవత్సరాల నుంచి నేను బెడ్ మీదే ఉంటున్నా. ప్రతిదీ మాకు ఏంటంటే చేసుకుంటేనే తినగలిగే స్థితి అనమాట మాది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ మాకు ట్రీట్మెంట్ ఖర్చుకి డబ్బులు లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆమె అత్తకు సైతం 2 కాళ్లు పనిచేయకపోవడంతో మంచానికే పరిమితమైంది. ఇటు మామ వృద్ధుడు కావడంతో ఇంట్లోనే ఉంటున్నారు. 2 పిల్లల్ని హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. ఇంట్లోని వారంతా మంచానికే పరిమితం కావడంతో వారికి పూట గడవటం కష్టంగా మారింది. ఓ పూట తిని మరో పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి. ఈ లోపట మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ లోపట మా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే అట్నగట ఎవరి చేత ఫోన్ చేయించుకొని అట్నగట చేయించుకొని వచ్చిన తర్వాత ఈ లోపల ఇంటికి వచ్చేళ్ళకి మా యామ మంచిగా లేదు. మా యామ, మా కోళ్ళు, మా కొడుకు కరోనాలో చచ్చిపోయాడు. ఈ కొడుకు కోడళ్ళ వీళ్ళద్దా ముగ్గురిని నేను చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత పిల్లగాళ్ళు చదువుకుంటున్నారు. అమ్మాయి హాస్టల్లో చదువుకుంటుంది, అబ్బాయి ప్రైవేట్ బస్సు దాంట్లో చదువుకుంటుంటాం. ఒక్కొక్క ఇంజక్షన్ చేపియాలంటే ఒక్కొక్క ఇంజక్షన్ 50,000, 40,000 అవుతుంది. ఈ డబ్బులు పట్టుకొని అవుతాను మీకు ఇంజక్షన్ చేస్తాం అంటున్నారు. అక్కడ దయ ఉంటే మీకు అందరికీ దండాలు పెట్టి మాకేమన్నా సహకరించి దయచేసి సహకరించండి అని మీకు అందరికీ దండాలు పెడుతున్నాండి. కొంతకాలం వరకు నెలకి ఓ ఇంజెక్షన్ చేయించుకోవాలని సుజాతకి వైద్యులు సూచించారు. దాని ఖరీదు 40,000 కాగా హైదరాబాద్ కి వెళ్లేందుకు దారి ఖర్చు 5,000 అవుతోంది. వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేకపోవడంతో ఆ కుటుంబం విలవిలలాడుతోంది. ఓ పక్క భర్తని కోల్పోయి మరో పక్క అనారోగ్యం పాలై ఆమె నానా అవస్థలు పడుతోంది. ఇప్పటి వరకు 6 లక్షల వరకు అప్పు చేశామంటోంది సుజాత. మేము పూర్తిగా బెడ్ మీద ఉంటున్నాం. మా అత్తగారు కూడా పూర్తిగా బెడ్ మీదే ఉంటారు. మమ్మల్ని చూసుకోవడానికి మా పరిస్థితికి ఇంతవరకు ఎవరు సహాయం చేయలేదు. దయచేసి ఈ ట్రీట్మెంట్ కోసం మాకు ఇంకా అంటే ప్రతి 2-3 నెలలకు ఒకసారి బ్రెయిన్కి సంబంధించి ట్రీట్మెంట్ ఇంజెక్షన్ చేయాలని చెప్పారు. ఒక్కొక్క ఇంజెక్షన్ 50,000 అయిద్దని చెప్పారు. ఆ ఇంజెక్షన్ చేయించుకోవడానికి మా దగ్గర స్తోమత లేదు. అందుకనే ఎవరైనా దాతలను సహాయం చేస్తారని, మీ నుంచి మాకు సహాయం వస్తుందని వేడుకుంటున్నాను. సుజాత ఫ్యామిలీ కష్టాలను చూసి స్థానికులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎప్పుడూ హడావిడిగా సంతోషంగా ఉండే ఆమె మంచానికే పరిమితం అయిందంటున్నారు. ప్రభుత్వం కానీ దాతలు కానీ ఆదుకోవాలంటున్నారు.